మంగళ గౌరి వ్రతం మరియు వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు ఫైనల్ పార్ట్ రెడీ. ఎలా అయితే చక్కెర పొంగల్ టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ చక్కెర పొంగల్ చేసుకోవచ్చు మరియు స్వీట్ పూరి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని చూస్తున్నారా? సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకోండి. పెసరపప్పు కొంచెము కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని 1/2 కప్ రైస్ తీసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపించిన కప్తో తీసుకొని రైస్ కుక్కర్ కప్తో తీసుకున్నాను నేను. ఇప్పుడు పప్పును రైస్ను వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు పడతాయి. కొన్ని ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి. 2 or 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మరోవైపు ప్యాన్ పెట్టుకొని రైస్ కుక్కర్ కప్పుతో నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1/2 కప్ చక్కెర తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేదాకా కలుపుకోండి. ఈ చక్కెర పొంగల్కి పానకం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం చక్కెర కరిగితే చాలు. బెల్లం చక్కెర కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోండి. మనము ముందు రైస్ ఉడికించుకున్నాం కదా, దాంట్లో బెల్లం పాకం వేసుకోండి. స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. 5 నిమిషాలు ఉడికించుకోండి. టేస్టీ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ రెడీ. నెక్స్ట్ స్వీట్ పూరి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న కప్పుతోని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్ ఆఫ్ చక్కెర తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలని కొంచెం ఎక్కువ తీసుకోండి. ఏ పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం గీ వేసుకొని కలుపుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ డఫ్ లాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల దాకా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ ఒకసారి మిక్స్ చేసుకోండి. చిన్న బాల్స్ లాగా తీసుకొని బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పూరీ ప్రెస్సర్ ఉంటే దాంతో కానీ లేకపోతే ఇలా లాంటించుకోండి. కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ లాటించుకోండి, లేకపోతే స్టిక్ అవుతాయి. ఒకదాని తర్వాత సేమ్ అదే పూరీలాగా లాటించుకున్నాను. కొంచెం అందమే ఉంటే పలుచగా చేసుకోకండి, స్టిక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 3-5కి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము ముందుగా చేసి పెట్టుకున్న పూరీలు వేసుకోండి. వేసుకొని నూనె పూరి పైన చల్లుకుంటూ కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని బౌల్లోకి తీసుకోండి. ఇలా మిగతా పూరీలు కూడా కాల్చుకోండి. చిన్న కిచెన్ టిప్ ఫర్ డీప్ ఫ్రై. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వెయ్యాలి పూరీలు, కానీ ఏం చేసుకున్నా కూడా ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది. టేస్టీ అండ్ ఎమ్మీ స్వీట్ పూరీ రెడీ. టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ అండ్ స్వీట్ పూరీ చేసేసాను. డైరెక్ట్ చూసుకుంటూ చేసుకోవచ్చు. స్వీట్ పూరి అండ్ చక్కెర పొంగలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే చాలండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ చక్కెర పొంగలి అండ్ స్వీట్ పూరి. పొద్దున లేచి హడావిడి కాకుండా ఇలా సింపుల్గా పొంగలి అండ్ స్వీట్ పూరి చేసేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో చక్కెర పొంగలి అండ్ స్వీట్ పూరి ఈజీగా చేసేసుకోవచ్చు. వచ్చాని మనం చాలా చూస్తూ ఉంటాం. తక్కువ టైంలో ఎంతో రుచిగా ఈ ప్రసాదం చేసుకుని నైవేద్యంగా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా 1 కప్పు నేను అటుకులు తీసుకున్నాను. లావు ఉన్న అటుకులు తీసుకున్నారు. మీరు సన్నం ఉన్న అటుకులు తీసుకుంటే ఏం చేయాలో చెప్తాను. సన్నం ఉన్న అటుకులు తీసుకుంటే జల్లించుకొని వేడి పాలు కానీ కొన్ని వాటర్ కానీ స్ప్రింకిల్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకోండి. అదే లావుగున్న అటుకులు తీసుకుంటే అటుకుల్లో వాటర్ వేసుకొని వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని గీ కానీ ఆయిల్ కానీ 1 స్పూన్ వేసుకొని కొంచెం కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోండి. 1/2 కప్పు బెల్లం వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉండండి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. చూడండి, బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయింది. అట్లా కొబ్బరి పౌడర్ వేసుకోండి. ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకులు వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. అటుకులకి స్వీట్ అనేది మంచిగా పడుతుంది. నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలాచి పౌడర్ వేసుకోండి 1/2 స్పూన్.
వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే గీలో వేయించుకొని వేసుకోండి, ఇకపోతే ఆప్షనల్ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పోహా స్వీట్ రెడీ. తక్కువ టైంలో ఎంత రుచిగా ఇలా చేసి పెట్టే నైవేద్యంగా చాలా బాగుంటుందండి. శ్రావణ మాసంలో సింపుల్గా వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతంకి సరిపోయే స్వీట్ పోహా రెడీ. ఇప్పుడు పోహా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు అటుకులు తీసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే లడ్డూలు మంచిగా వస్తాయి. కలర్ చేంజ్ అయ్యాక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోండి. అదే అండి, బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ ఆఫ్ బెల్లం తీసుకోండి. మిక్సీ జార్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, 1/2 స్పూన్. 1/4 కప్ ఆఫ్ 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసిన కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి ముక్కలు కానీ పచ్చిది కానీ కొబ్బరి వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అటుకులది వేసుకున్నాం కదండి, అందులోనే వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల గీ వేసుకోండి. కాచి చల్లార్చిన గీ వేసుకోండి. మీ దగ్గర గీ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా లడ్డూలా చేసుకోవచ్చండి. గీ వేసుకొని కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చేసుకుంటున్నాను. ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకొని అయినా స్మూత్గా చేసేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే నచ్చుతుందంటే మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకొని లడ్డూలాగా చేసుకుంటున్నాను. చూడండి పోహా లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇలా సింపుల్గా ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. తక్కువ టైంలోనే ఎక్కువ ప్రసాదాలు చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలు అన్నీ చేసి పెట్టుకున్నాను సర్వింగ్ ప్లేట్లో. టేస్టీ పోహా లడ్డు రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ప్రసాదాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ పార్ట్ 2. ప్రసాదాలు వెతుకుతూ ఉంటాము. ఇక ఎతకాల్సిన పని లేకుండా ఒకే వీడియోలో రకరకాల ప్రసాదాలు చేస్తున్నాను సింపుల్ టిప్స్తో. కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలు, ఈజీగా తక్కువ టైంలోనే రకరకాల ప్రసాదాలు చేసుకోవచ్చు వ్రతం రోజు. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. నేను ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బౌల్లో వేసుకున్నాను. బౌల్లో వేసుకున్న తర్వాత వాష్ చేసి కొన్ని వాటర్ పారవేయండి. మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నాననివ్వండి. ఈలోపు మనం రైస్ కడిగి పెట్టుకుందాం. నేను 1 కప్పు రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. డైలీ మనం ఎసరు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి చాలు. నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నా అంతవరకు పెట్టుకుంటాను నేను. రైస్ ఉడికించుకోండి. రైస్ ఉడికేంతలోపు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాం. చింతపండు రబ్ చేసుకుంటూ స్ట్రెయినర్ సహాయంతో ఒక బౌల్లో తీసి వేసుకోండి. కొంచెం చిక్కగా ఉండాలి, మరి పలుచగా చేయొద్దు. చింతపండు గుజ్జు చిక్కగా ఉంటేనే బాగుంటుంది పులిహోర. నేను ఎలా అయితే చూపిస్తున్నా ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మరిగించుకోండి. చింతపండు రసం మరిగేంతలోపు మనం రైస్ చల్లార పెట్టుకుందాం. అప్పుడే కలపడానికి వీలుగా ఉంటుంది. చింతపండు రసం చిక్కగా అయిందో లేదో చూసుకుందాం. చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు వేసుకోండి. మనం చింతపండు మరిగించుకున్నాం కదా, అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. చల్లారి పెట్టుకున్న రైస్లో వేసుకొని కలుపుకోండి. చింతపండు రసము అండ్ పోపు ఇవన్నీ వేసుకొని స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, వెరీ సింపుల్గా చింతపండు పులిహోర రెడీ. ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో చింతపండు పులిహోర ఈజీగా చేసేసుకోవచ్చు. పొద్దున లేచి అడవాడి పడకుండా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటుకుల పాయసం. నేను సన్న అటుకులు తీసుకున్నాను 1 కప్పు. మీ దగ్గర లావు అటుకులు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు.
నా దగ్గర ప్రజెంట్ అయితే సన్న అటుకులు ఉన్నాయి కాబట్టి నేను అవే తీసుకొని అటుకుల పాయసం చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. అటుకులని విరిస్తే తొందర విరిగేంతలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో అలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక పావు కప్పు పాలు తీసుకోండి. గోరువెచ్చని పాలు తీసుకోండి. పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 3 to 4 స్పూన్ షుగర్ వేసుకోండి. ఇంకా స్వీట్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ కరిగాక మనం ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకోండి. 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ అటుకుల పాయసం రెడీ. సింపుల్ అటుకుల పాయసం రెడీ. ఇంకా మరికొన్ని రకాల ప్రసాదాలు చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి అన్నం వండి పెట్టుకుంటే చాలండి, ఎన్నో రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా కొన్ని ప్రసాదాలు ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ అయితే నేను లక్ష్మీమాతకి ఇష్టమైన బెల్లన్నం చూపిస్తున్నాను. నేను రైస్కు ఒక కప్తో 1 కప్పు రైస్ తీసుకున్నాను. బెల్లన్నం కోసం అండి, మనం డైలీ అన్నం ఎలా వండుకుంటామో అంత ఎసరు పెట్టుకొని ఉడికించుకోండి. రైస్ ఉడికిన తర్వాత రైస్ మొత్తం అనేది ఉడకకుండా అవసరం లేదండి, కొంచెం పలుకు వీడిన తర్వాత నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నా అలా పలుకు వీడిన తర్వాత టీ గ్లాస్ పాలు వేసుకోండి. గోరువెచ్చని పాలు వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోండి. మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇలాచి పౌడర్ పావు స్పూన్ వేసుకోండి. బెల్లం కరిగేదాకా ఉడికించుకోండి. టేస్టీ పరమాన్నం రెడీ. నువ్వుల పులిహోర చూద్దాం. 2 నుంచి 3 స్పూన్ల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై అవనివ్వండి. 1 కప్పు రైస్ వేసుకొని వేయించుకున్న నువ్వులు పొడి చేసుకొని 1 స్పూన్ వేసుకోండి. నువ్వుల పొడి 1 స్పూన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుని నువ్వుల పులిహోర. ఇప్పుడు దద్దోజనం చేద్దాం. 1 కప్పు రైస్ తీసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకొని వేసుకోండి. టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోండి. కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనం పోపు సిద్ధం చేద్దాం. చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. దద్దోజనం రెడీ. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేయండి. 1 కప్పు రైస్ తీసుకొని అందులో పోపు వేసుకోండి. 1 నిమ్మకాయ మొత్తం పిండుకోండి. పిండుకున్నాక మొత్తం రైస్ కలుపుకుంటా నిమ్మకాయ పులిహోర రెడీ. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి నిమ్మకాయ పులిహోర. మనము రైస్ వండుకునేటప్పుడే కొంచెం పసుపు వేసుకొని వండుకోవచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు, నేను ఇలా అయినా 2 విధాలుగా చేసుకోవచ్చండి. టేస్టీ లెమన్ రైస్ రెడీ. అన్ని ప్రసాదాలు కలిపి ఒక్కొక్క ప్లేట్లో కాకుండా ఒకటే ప్లేట్లో పెట్టుకొని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. బెల్లన్నము, దద్దోజనం నేను ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తున్నాను చూడండి. లెమన్ రైస్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే అన్ని రకాల ప్రసాదాలు రెడీ. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అన్నీ రెడీ అండి. సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకోవచ్చండి. మరికొన్ని ప్రసాదాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ పార్ట్ 3. ఈరోజు ప్రసాదాల స్పెషల్లో పూర్ణముండలు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బౌల్ తీసుకొని అందులో 1 టీ గ్లాస్ మినపప్పు తీసుకోండి. మినపప్పు తీసుకున్న తర్వాత 1 గ్లాస్తోని రైస్ తీసుకోండి. 1 గ్లాస్తో అన్ని కొలతలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 4 అవర్స్ కానీ సోక్ చేసుకోండి. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ శనగపప్పు తీసుకోండి. వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేసుకోండి. ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం మిక్సీ పట్టుకోండి. బ్యాటర్ అనేది ఎంత తిక్కువ వస్తే అంత మంచిగా వస్తుందని పూర్ణముండలు. బ్యాటర్ పల్చగా అయితే కొంచెం బియ్యపిండి వేసుకొని థిక్ కన్సిస్టెన్సీగా చేసుకోవచ్చు. చిన్న టిప్ ఫాలో అవ్వండి, బ్యాటర్ పల్చగా అవుతాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని 1 స్పూన్ బెల్లం వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగపప్పు మొత్తం వేసుకోండి.
మొత్తం వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత ఉడికించుకోండి. పప్పు అనేది మెత్తగా ఉడకాలండి. పప్పు ఉడికిన తర్వాత పప్పు దువ్వతోని స్మాష్ చేసుకోండి. సరేనివ్వండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ బెల్లం వేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోండి. పెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. మనం బెల్లం వాటర్ వేసుకున్నాం కదా, ఇది దగ్గర పడేదాకా ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇది కొంచెం దగ్గర పడ్డది, ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మొత్తం దగ్గర పడింది. మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక కొంచెం కొంచెం పూర్ణం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మీకు ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు అని నేను చిన్న చిన్న చేసుకొని బౌల్లో పెట్టుకుంటాను సైడ్కి. చూడండి, నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పూర్ణం ఉండలు పిండిలో డిప్ చేసుకొని స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ వేసుకోండి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఫ్లిప్ చేసుకోండి. వెంటనే ఫ్లిప్ చేస్తే పూర్ణంకున్న పిండి అనేది పోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాకనే తిప్పుకోండి. అండి, కొంచెం కలర్ చేంజ్ అయింది, నేను అప్పుడే తిప్పేసుకున్నాను. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక 2 వైపులా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం ఉండలు రెడీ. ఎక్కువ అడవడి లేకుండా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు పూర్ణం ఉండలు. కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పూర్ణం ఉండాలండి. ఫర్ మోర్ ప్రసాదాల వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.